హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పవన్ ఏఐ క్రియేషన్స్. ముందు వీడియోలో మనం పట్టణం నుంచి తిరిగి ఇంటికి వచ్చిన చదువుపై పూర్తి జ్ఞానం ఉన్న తన కొడుకుతో ఒక తండ్రి ఏ విధంగా తనకి వ్యవసాయం గురించి ఎలా బోధించాడో తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో మనం అనుభవజ్ఞుడైన కొడుకు తండ్రితో కలిసి ఏ విధంగా వ్యవసాయంలో సహాయపడ్డాడో చూద్దాం. ఒకరోజు సాయంకాలం సోమయ్య కొడుకుతో ఇలా అంటాడు: లింగస్వామి, ఇది మన తాతల కాలం నుండి వస్తున్న భూమిరా. కానీ ఇప్పుడు మారుతున్న వాతావరణం, నీటి కొరత వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది విన్న లింగస్వామి ఇలా అంటాడు: నాన్న, మనం ఇంకా పాత పద్ధతులనే నమ్ముకొని ఉండకూడదు. కొత్త సాంకేతికను వ్యవసాయానికి ఉపయోగించి వ్యవసాయాన్ని మెరుగుపరచాలి అని అంటాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఎండలు మండిపోతున్న వేళ సోమయ్య బావిలోంచి నీటిని పైకి లాగుతూ కొడుకుతో అంటాడు: నీటి మట్టం తగ్గిపోతుందిరా, ఇలా అయితే మన పంటలు ఎండిపోతాయి. దానికి లింగస్వామి: నాన్న, అందుకే మనం స్మార్ట్ ఇరిగేషన్ ఉపయోగించాలి. అది అవసరమైనప్పుడు మాత్రమే నీటిని అందించి వ్యర్థాన్ని మనకు తగ్గిస్తుంది. తర్వాత లింగస్వామి చిన్న సెన్సార్లను పొలంలో అమరుస్తాడు. సోమయ్య సందేహంగా చూస్తూ ఉంటాడు. నాన్న, ఇది నేల తేమను కొలిచి అవసరమైనప్పుడు మాత్రమే నీటిని అందిస్తుంది అని నాన్నకి అర్థమయ్యేలా చెప్తాడు. ఈ విధంగా పట్టణం నుంచి వచ్చిన సోమయ్య కొడుకు లింగస్వామి తండ్రికి వ్యవసాయంలో ఏ విధంగా సహాయపడతాడో చూద్దాం రండి. లింగస్వామి ఆధునిక పద్ధతులను ఉపయోగించి తన దగ్గరున్న ట్యాబ్తో మొక్కలకు నీటిని అవసరమైన చోట మాత్రమే అందేలా చేస్తాడు. ఈ పద్ధతి వల్ల నీళ్లు వృధా కాకుండా ఉంటుంది, అలాగే నేలని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆధునిక పద్ధతులను అలాగే అతని మిత్రులతో కూడా పంచుకుంటాడు. తన కళ్ళ ముందు ఎదిగిన ఒక కొడుకు తన తండ్రికి సహాయపడుతుంటే ఆ తండ్రికి ఉండే ఆనందమే వేరు. మీరేమంటారు? మరుసటి రోజు ఉదయం లింగస్వామి పొలంలో చిన్న వ్యవసాయ డ్రోన్ సిద్ధం చేస్తాడు. అది నెమ్మదిగా పైకి ఎగురుతుంది. అప్పుడు లింగస్వామి నాన్నతో ఇలా అంటాడు: నాన్న, ఈ డ్రోన్ వల్ల మనకి సమానంగా పురుగుల మందు పిచికారీ చేస్తుంది, అలాగే దీనివల్ల మనకు సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయి. అప్పుడే లింగస్వామి యొక్క మిత్రుడు దాన్ని చూడడానికి వాళ్ళ బావి దగ్గరికి వస్తాడు. లింగస్వామి తన దగ్గరున్న ల్యాప్టాప్ తెరిచి పొలంలోని డేటాను మొత్తం తన తండ్రికి చూపిస్తాడు. సోమయ్య స్క్రీన్పై గణాంకాలను చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు లింగస్వామి తన తండ్రికి వివరిస్తాడు: నాన్న, ఇది మనకు నేరుగా భూసార సమాచారాన్ని అందిస్తుంది అంటాడు. లింగస్వామి ఈ ఆధునికత జ్ఞానాన్ని తన తండ్రి తోటి రైతులైన అతని మిత్రులతో కూడా పంచుకుంటాడు. ఇది భూసార సమాచారాన్ని నేరుగా ఎలా అందిస్తుందో అతని తండ్రి సోమయ్యకు వివరంగా చెప్తాడు. లింగస్వామి ఓ చిన్న సాయిల్ టెస్టింగ్ డివైస్ నేలలో పెడతాడు. స్క్రీన్లో రియల్ టైం డేటా కనిపిస్తుంది. సోమయ్య చేతులు ముడుచుకొని చూస్తాడు. మట్టిలో ఏమి కావాలో చెబుతుంది, అలాగే అవసరమైన పోషకాలని సూచిస్తుందని తన తండ్రికి వివరంగా చెప్తాడు. అప్పుడే వచ్చిన గ్రామంలోని పిల్లలు దాన్ని వింతగా చూస్తారు. ఇప్పుడు మనం కొత్త వ్యవస్థలో తొలి పంట ఎలా ఉందో చూద్దాం. సోమయ్య మరియు అతని కుమారుడు లింగస్వామి మొక్కలను చేతితో తాకి ఆనందంతో చూస్తారు. లింగస్వామి నవ్వుతూ తండ్రిని చూస్తాడు. ఇంతటి ఆరోగ్యకరమైన పంటలు ఎప్పుడూ చూడలేదని దాన్ని చూసిన సోమయ్య ఎంతో ఆనందిస్తాడు. తన కొడుకు సాయంతో పంటను పండించిన సోమయ్య ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. పంటను చూస్తూ గర్వంగా అతని కొడుకుతో కలిసి నడుస్తూ పొలంలోని పంటని పరిశీలిస్తాడు మన రైతు సోమయ్య. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. పట్నంలో పై చదువులు చదువుకున్న కొడుకు ఉద్యోగం చేస్తూ కూడా తమకు ఎన్నో తరాలుగా బ్రతుకుదెరువు చూపించిన వ్యవసాయాన్ని మర్చిపోకుండా తన తండ్రికి సాయం చేస్తే ఆ తండ్రికి అంతకంటే ఇంకా ఏం కావాలి? తమకు ఎన్నో తరాలుగా అన్నం పెట్టిన భూమిలో ఇలాంటి కొత్త పద్ధతులను ఉపయోగించిన తన కొడుకు పట్ల తండ్రి సోమయ్య ఎంతో గర్వంగా ఉంటాడు. ప్రశాంతంగా తన పొలం వద్ద కూర్చొని కొడుకు లింగస్వామితో తదుపరి పంటల గురించి చర్చిస్తాడు. ఈరోజు మనం ఆధునిక పద్ధతులను అంగీకరించడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పును చూస్తున్నాం. స్మార్ట్ ఇరిగేషన్, డ్రోన్స్ మరియు ఏఐ పరిష్కారాలు ఇవన్నీ రైతులకు కొత్త సాధనాలుగా మారాయి. నీటిని సంరక్షించడమే కాకుండా అధిక దిగుబడి, తక్కువ ఖర్చు మరియు సమయాన్ని ఆదా చేసే సాంకేతికతలు మన వ్యవసాయాన్ని మరింత ప్రభావితంగా మారుస్తున్నాయి. ఇవే కాకుండా డేటా ఆధారిత వ్యవసాయం ద్వారా రైతులు ముందుగా సమాచారం పొందగలుగుతున్నారు. ఇది కేవలం ఓ ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఇంకా కొత్త ఆవిష్కరణలు, మెరుగైన టెక్నాలజీలు మన వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి. సంప్రదాయ వ్యవసాయాన్ని
ఆధునికతతో మేళవించుకోవడం వల్ల రైతులకు నూతన ఆశ మరియు వెలుగు తెచ్చిపెడుతుంది. సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రతి రైతు ముందుకు సాగాలి. ఇది స్మార్ట్ ఫార్మింగ్ విప్లవం, రైతుల కోసం, భవిష్యత్తు కోసం. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇట్లు మీ పవన్ ఏఐ క్రియేషన్స్.